Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మీనరాశి వారికి మే 17 నుండి 23 వరకు టారో ద్వారా గైడెన్స్ చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ బ్యూటిఫుల్ రీడింగ్ ఫర్ మీనరాశి. మనం కార్డ్స్ అన్ని షఫుల్ చేసి ఒక 6 కార్డ్స్ తీసి పెట్టుకుందామండి మన రీడింగ్ కానీ. వావ్, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ద లవర్స్. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూసుకుందామండి. ఫస్ట్, ఓ మై గాడ్, 10 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తున్నట్లయితే మీనరాశి వారికి ఈ వారం మీకు ఎమోషనల్ హీలింగ్, పాస్ట్ మెమరీస్ గుర్తుకొస్తాయండి. రిలేషన్షిప్ రియలైజేషన్స్ వస్తాయి. మరియు డీప్ హార్ట్ మ్యాటర్స్తో చాలా స్ట్రాంగ్గా కనెక్టెడ్గా అనిపిస్తుంది మీకు. మొదట ఎమోషనల్ పెయిన్ కనిపించిన చివరికి లవ్, హీలింగ్, హ్యాపీనెస్ వైపు ఎనర్జీ మూవ్ అవుతుంది. వార ప్రారంభంలో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు, కొంచెం బాధ కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే మనకి 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఈ వీక్ మొదట ఎమోషనల్ ఎగ్జాషన్తో ఉండొచ్చు మీకు. హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్, బిట్రేయల్ ఫీలింగ్, మెంటల్ స్ట్రెస్, పెయిన్ఫుల్ ఎండింగ్. మీరు చాలా హర్ట్, ఇది చాలా హర్ట్ చేసిందండి మిమ్మల్ని ఒక విషయం ఏదో చాలా బాగా హర్ట్ చేసింది. మీరు ఎందుకు నాకే ఇలా జరుగుతుందనే ఫీలింగ్లో ఉండొచ్చు వార ప్రారంభంలో. కానీ ఈ కార్డ్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా చెప్తుందండి. వర్స్ట్ ఫేజ్ అనేది ముగిసిపోయింది మీ లైఫ్లో. మీరు ఆ ఎమోషనల్ హర్ట్ నుంచి బయటికి రండి. వర్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మీనరాశి, హూ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ ఆల్ దీస్, బట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యూ. మీ హార్ట్ బ్రేక్ అయిందండి. బిట్రేయల్, ఎవరో దారుణంగా మోసం చేశారు మిమ్మల్ని. చూడండి ఎన్ని కత్తులు గుచ్చారు. చాలా బాధలో ఉన్నారు మీరు. కానీ మీరు దీని నుంచి బయటికి రావాలండి. ఎందుకంటే మనం ఒక చోట ఆగిపోకూడదు. ఐఎమ్ సారీ ఫర్ మీనరాశి. బట్ మనకి ఇక్కడ వెంటనే 7 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే కన్ఫ్యూషన్, ఓవర్ థింకింగ్ కార్డు, టూ మెనీ థాట్స్, ఫ్యాంటసీస్, అన్సర్టనిటీ, ఎమోషనల్ కన్ఫ్యూషన్. ఈ వీక్ ఒక డెసిషన్ గురించి కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు మీరు. లవ్ లేదా ఫ్యూచర్ గురించి క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఇల్యూజన్ మరియు రియాలిటీ మధ్య డిఫరెన్స్ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ హార్ట్ బ్రేక్ జరిగినా సరే మీరేమనుకుంటారంటే అది కాదేమో, అది అలా జరగలేదేమో, వాళ్ళు అంత మోసం చేసి ఉండరు నన్ను అనే భ్రమలో వెళ్ళాలి అనుకుంటారు. కానీ అది భ్రమ కాదండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీరు దాని నుంచి బయటికి రావాలి. మీరు మోసపోయారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేశారు ఎవరో. ఐఎమ్ సారీ ఫర్ యూ. ఈ కార్డు 3 ఆఫ్ సోర్డ్స్, ఓల్డ్ ఎమోషనల్ వూండ్స్ని మళ్ళీ గుర్తు చేయొచ్చు. హార్ట్ బ్రేక్ మెమరీస్, మీతో ఏవో తీయ మాటలు చెప్పుంటారు. అవన్నీ గుర్తు చేసుకొని మీరు ఇంకా కుళ్ళి ఏడుస్తున్నారు. మీరు ఇంత బాధపడడం నాకెందుకో అంత బాగా అనిపించట్లేదు. ఎమోషనల్ పెయిన్, సపరేషన్ ఎనర్జీ, సాడ్నెస్, పాస్ట్ ఇష్యూస్ లేదా ఓల్డ్ కాన్వర్జేషన్స్ ట్రిగ్గర్ చేయొచ్చు.
కానీ ఈ కార్డ్ ఇంకా ఏం చెప్తుందంటే హీలింగ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది. మీరు చాలా బాధను అనుభవించారు. మీకు బిట్రేయల్ జరిగింది. అది నిజమే. కానీ మీరు ఈ బిట్రేయల్ నుంచి బయటికి రావాలండి. మీరు అందులో ఉండకూడదు. ఎవరో చేసిన తప్పుకి మీరు బాధపడకూడదండి. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి. మీరు కాదు బాధపడాల్సింది. 2 ఆఫ్ కప్స్. ఇక్కడ నుంచి ఎనర్జీ బ్యూటిఫుల్గా మారుతుంది. మ్యూచువల్ ఫీలింగ్స్, రీకన్సిలేషన్, ఎమోషనల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, సోల్మేట్ లైక్ ఎనర్జీ. ఈ వీక్ ఇంపార్టెంట్ ఎమోషనల్ బాండింగ్, హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ జరిగే అవకాశం ఉందండి మీ పర్సన్ తోటి. రీకనెక్షన్కి అవకాశం ఉంది. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రీకనెక్షన్కి. మీరు బాధపడ్డారు. మీకు ఏదైతే బాధ పాస్ట్లో మీరు పడ్డారో దాన్ని కంప్లీట్గా వదిలేయబోతున్నారు. ముగిసిపోయింది ఆ ఫేజ్ ఇక్కడతోటి. వారం మధ్యలోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మీరు హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ చేస్తారు మీ పర్సన్ తోటి. ఇది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. రీకనెక్షన్ మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. రీకనెక్షన్కి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది 10 ఆఫ్ కప్స్ అండి. చాలా హ్యాపీ కార్డ్ ఇది. మన టారోలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కార్డ్ 10 ఆఫ్ కప్స్. ఇది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, ఫ్యామిలీ హ్యాపీనెస్. ఫైనల్లీ మీకు పీస్ దొరికిందండి. పీస్, హార్మనీ, లాంగ్ టర్మ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేస్తుంది మీ లైఫ్లోకి. మీరు ఇంత బాధ నుంచి ఒక్కసారిగా వారం మధ్యలో మీ పర్సన్తో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వారాంతం దగ్గరకు వస్తుందనగా మీకు ఫ్యామిలీ హ్యాపీనెస్, పీస్ఫుల్ కాన్వర్జేషన్స్, హార్మనీ, లాంగ్ టర్మ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షను. వారం చివరకు వచ్చేసరికి ఎమోషనల్ పీస్, రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్, హ్యాపీనెస్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు. లవ్ ఎనర్జీ చాలా పాజిటివ్గా మారుతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్. 6 ఆఫ్ కప్స్. స్ప్రెడ్ ఎండింగ్లో అంటే లాస్ట్ వీకెండ్కి వచ్చేసరికి నాస్ట్రియాలజిక్ అండ్ సోల్మేట్ ఎనర్జీతో ఉందండి. పాస్ట్ పర్సన్, స్వీట్ మెమరీస్, ఎమోషనల్ కంఫర్ట్, సోల్మేట్ కనెక్షన్, చైల్డ్హుడ్ ఆర్ పాస్ట్ టైస్ అన్నీ గుర్తు చేసుకుంటారు. నాస్ట్రియాలజిక్ మూమెంట్స్ అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి మీ మైండ్లోకి. కానీ అది బాగుంటుంది. పాస్ట్ నుంచి ఎవరో కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళతో మేబీ మీరు ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. పాస్ట్ నుంచి మీకు కాన్వర్జేషన్ రాబోతుంది. లేదా మీరు ఎమోషనల్లీ ఇంపార్టెంట్ కనెక్షన్ గురించి చాలా థింక్ చేయొచ్చు. పాస్ట్ నుంచి ఎవరైనా పర్సన్ వచ్చి మీతో మాట్లాడవచ్చు. లేదంటే మీరే ఎమోషనల్గా మీ మనసులో నాస్ట్రియాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని మీరు అన్నీ ఆలోచించుకొని మీరే పాస్ట్లోకి వెళ్ళి బ్యూటిఫుల్ మూమెంట్స్ని గుర్తు చేసుకొని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఈ వారం మీనరాశి వాళ్ళకి లవర్స్కి ఎలా ఉంటుంది అంటే లవ్ లైఫ్ ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్ అండి. మన మెయిన్ కార్డ్స్ అన్నిటిలో లవ్ ఎనర్జీనే ఉంది ఈరోజు. లవ్ లైఫ్ ఈ వీక్లో పాస్ట్ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. రీకన్సిలేషన్కి అవకాశం ఉంది. ఎమోషనల్ కాన్వర్జేషన్ జరుగుతుంది. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ కనిపిస్తుందండి. మొదట హర్ట్ అండ్ కన్ఫ్యూషన్ ఉన్న వారం చివరికి హీలింగ్ మరియు క్లోజ్నెస్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్ అవుతుంది మీ బాండ్. కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు. సో క్లారిటీ అవసరం మీకు. ఓవర్ థింకింగ్ తగ్గిస్తే ఫోకస్ ఇంప్రూవ్ అవుతుందండి. ఈ వీక్ ఎక్కువగా హార్ట్ మ్యాటర్స్పై ఫోకస్ ఉంటుంది. సో కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ కంటే కూడా మీ లవ్ లైఫ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ వారంలో మీది. ఓవరాల్ ఎనర్జీ మీనరాశి వాళ్ళకి మే 15 నుండి 23 వరకు ఎలా ఉంటుంది అంటే ఈ వీక్ ఓవరాల్గా ఎమోషనల్ రిలీజ్, హార్ట్ బ్రేక్ నుంచి హీలింగ్, కన్ఫ్యూషన్ నుంచి కన్ఫ్యూషన్ క్లియరింగ్, ఏదైతే కన్ఫ్యూషన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటారు. ఇంకా సోల్మేట్ రీకనెక్షన్ ఎనర్జీ వస్తుంది. హ్యాపీనెస్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్తో నిండుందండి ఈ వారం అంతా. మీనరాశి వారికి
ఈ వారంలో మెయిన్ మెసేజ్ ఏంటి అంటే గతం వల్ల వచ్చిన పెయిన్ ఇప్పుడు హీలింగ్ వైపు మూవ్ అవుతుంది. ఈ వారం లవ్, ఎమోషనల్ క్లారిటీ మరియు హార్ట్ హీలింగ్కి చాలా ఇంపార్టెంట్. ఈ వారంలో మీరు స్టార్టింగ్లో ఎంతో బాధపడ్డారండి. మీరు చాలా బాధను అనుభవించారు స్టార్టింగ్లో. అసలు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషను. అసలు ఈ 10 ఆఫ్ స్వోర్డ్స్ అంటేనే చాలా పెయిన్ఫుల్. హార్ట్ని ఎవరో ఎలా పట్టి పిండేసినంత బాధ కలుగుతుంది మీకు. అది నిజం కాదేమో అని ఇల్యూజన్స్లోకి ఉంటారు. వాటన్నిటిని తట్టుకొని అంత బాధ నుంచి మీరు బయటపడతారండి. వారాంతానికి వచ్చేసరికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్లో చాలా బాధ అనిపించింది నాకు. కానీ మీ కార్డ్స్ ఒక్కోటి చదువుతూ ఉంటే మీ కార్డ్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మీరు హీల్ అయ్యారు అన్నది నా ఇన్నర్ చైల్డ్ని కూడా హీల్ చేసిందండి. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఐఎమ్ హ్యాపీ. మీనరాశి వారికి నా రీడింగ్ అని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ఆల్సో. ఇఫ్ యూ లైక్ మై రీడింగ్, మీకు ఇది రెజోనేట్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ రీడింగ్. బాయ్.